హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ యుమ. ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్గా మీకోసం స్పెషల్ గెస్టులు తీసుకొచ్చానండి మా స్టూడియోకి. సో ఇంట్రడక్షన్ నేను చెప్పే బదులు డైరెక్ట్గా మీకు చూపిస్తాను. నమస్తే సార్. నమస్తే, నేను మీ సతీష్ సర్పల్లి. సార్ ఇది డిబేట్ కాదు సార్, ఫాదర్స్ డే స్పెషల్ అని పిలిచాం మేము. మీరు డిబేట్ అనుకుంటున్నారేమో. ఏంటి మమ్మీ ఎవడు? ఎక్కడ చూసినా సరే మేము యూట్యూబ్ ఇప్పుడు జనరల్గా అందరం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మాకు కనిపించే ఫాదర్స్ మీరే. ఏ సిరీస్ చూసినా మీరే కనిపిస్తుంటారు, ఏ ఛానల్ అయినా మీరే కనిపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే ఈ రోజు అన్నయ్యకు పొద్దున పూట తన వైఫ్ క్యారెక్టర్ వేస్తే తను నాకు అక్కడ ఏమవుతుందంటే చెల్లి, మధ్యాహ్నం షిఫ్ట్కి వచ్చేసరికి నా వైఫ్ అన్నయ్యకి వెళ్ళిపోతుంది, అన్నయ్య వైఫ్ నాకు వస్తుంది. సో ఇక్కడ అందరు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తారు, ఇక్కడ ఒకరికి మ్యారేజ్ అవ్వలేదు పాపం అని చెప్పి ఆ పర్సన్ ఎవరో కాదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ డూయింగ్ ఫాదర్ క్యారెక్టర్స్. అరే ఏంట్రా ఇది? ఏం సపోర్ట్ లేకోకుండా మీరందరూ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరు ఎలాంటి మాటలు పడ్డారు? నాకు సినిమాలు యాక్టింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండేది. రియలైజింగ్ ది ఫ్యామిలీ సిచ్యువేషన్ అండ్ మై ఫాదర్స్ ప్రయారిటీస్, నాకే ఆ స్టెప్ తీసుకోవడానికి ధైర్యం సరిపోలే. మహేష్ గారు. మహేష్ కదండి, మహీంద్ర అండి. అది కూడా కాదని విన్నాను సార్. ఈ రెండు కాకుండా ఇంకేముంది? ఇవన్నీ కాదండి, మీరు ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మీరు ఏమడిగారు క్వశ్చన్? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అవుతుంది బాబు, నీకు పిల్ల దొరుకుతుంది బాబు. అరే ఏంట్రా ఇది? ఎప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల దొరుకుతుంది బాబు. సో మీరు అసలుకి ఎలా అప్రోచ్ అయ్యారు క్యారెక్టర్ అంటే? ఈ ఫాదర్ క్యారెక్టర్స్ చేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరంటే మా నాన్నగారు. ఆయన నాతో ఎలా బిహేవ్ చేసాడో అవి గుర్తు తెచ్చుకొని నేను చేసేవాడిని. ఇద్దరు ఆడపిల్లల్ని అలా ఉన్నప్పుడు చాలా ఫేస్ చేసి ఉంటారు. అంటే మిగతా వాళ్ళ సిచ్యువేషన్ కన్నా మీ సిచ్యువేషన్ చాలా టఫ్ అని నాకు అనిపించింది. ఫాదర్ ఎక్స్పైర్ అయిపోవడం, హైదరాబాద్ రావడం అనేది కొంచెం చాలా టఫెస్ట్ డెసిషన్ నేను తీసుకున్న డెసిషన్. దానివల్ల చాలా మందితో చాలా మాటలు పడాల్సి వచ్చింది. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది. అంటే నా అచీవ్మెంట్ ఏంటి చెప్పలేకపోయాను, ఆయనకి చూపించుకోలేకపోయాను అని. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటునా. ఫాదర్స్ డే స్పెషల్గా మేము పిలిచాం కాబట్టి మీ ఫాదర్స్ నుంచి మీకున్న ఒక మెమరీ, ముగ్గురు సిన్సియారిటీ, కమిట్మెంట్, ఒక నిబద్ధతతో ఏదైనా పని అనుకుంటే చేయడం, ఇవన్నీ ఐ పిక్డ్ అప్ ఫ్రమ్ మై ఫాదర్ ఓన్లీ. అంటే చెప్పాలంటే చాలా ఉంటుంది, బట్ ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండి. నాన్న గురించి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అది చెప్పుకుంటూ పోతే అలా వస్తూనే ఉంటుంది. సముద్రం లోతు అంటే మనం ఏం చెప్పలేం. అలాగే నాన్న అమ్మ కూడా అంతేనండి. ఎన్ని చెప్పినా వాళ్ళ గురించి తక్కువే. ఒక్క ముక్కలో చెప్పాలంటే లవ్ యూ డాడీ. నాన్న తాలూకా విలువ నాన్న ఉన్నంతసేపు తెలియదు. నాన్నని అర్థం చేసుకోవడం కష్టం. నాన్న అర్థమయ్యే టైంకి, నాన్న ఏంటో అర్థమయ్యే టైంకి నాన్న ఉంటాడు. నాన్న నువ్వు నా ప్రాణం అని సరిపోదట మాట. నాన్న బీఆర్కే న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నా తరపున, బీఆర్కే న్యూస్ తరపున హ్యాపీ ఫాదర్స్ డే. ఇంకేం చెప్పలేదు, నాన్న గురించి మీరు లవ్ చేయండి ఇలాంటివన్నీ నేను చెప్పను. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్
and my brother Mahendra and my another brother Ramesh. I wish everyone హ్యాపీ ఫాదర్స్ డే. బద్మాష్లు టీం తరపున అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద కమింగ్. హ్యాపీ ఫాదర్స్ డే. సో అందరికీ ఫాదర్స్తో ఒక స్పెషల్ మూమెంట్ అనేది ఉంటుంది. సో ఈరోజు మా బీఆర్కే న్యూస్లో ఇది మా ఫాదర్స్ డే సెలబ్రేషన్. సో డోంట్ మిస్ బీఆర్కే న్యూస్.